గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి నా ఫస్ట్ బైక్ గురించి. చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇప్పుడు ఆ బ్రాండ్ గురించి నేను ఏం చెప్పాను, కానీ ఆ బ్రాండ్లో నేను అడిగిన బండి ఒకటి, మా పేరెంట్స్ ఇప్పించిన ఇంకో బైక్. రీజన్స్ ఏంటో వాళ్ళకే తెలవాలి. అయితే ఏమైందంటే యాక్చువల్గా వాళ్ళకి ఇప్పడం ఇష్టం లేదు. ఇక తెలిసిందే 20 years బాయ్, 19-18 years బాయ్ ఎట్లుంటాడో, మొండి, ఫుల్ మొండి. అడిగింది మనకు కావాల్సిందే. అయితే నేను అడిగిన బండి కాకుండా ఇంకో బండి ఇప్పించారు. నేను అస్సలు సాటిస్ఫై లేను, అస్సలు సాటిస్ఫై లేను. ఏదో కొన్నా అంటే కొన్నా, ఏదో కాలేజీకి ఏదో తీసుకోవడానికి ఏదో ఒక బైక్ కావాలి కదా, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అట్లానే తీసేసుకున్నాను. దాని తర్వాత నేను కొన్నది 1.5 year గ్యాప్తో అనుకుంటా నింజా 300 కొనుక్కున్నాను. మళ్ళీ నేను నింజా 300 కొన్న 6 monthsకేమో ది లెజెండరీ RX 100. అన్ని బైక్స్ వాడుతున్నా, కానీ ఫస్ట్ బైక్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన బండి రాకపోతే చాలా బాధగా ఉంటుంది. అది ఎవరికైనా కావచ్చు. నేను అడిగిన బండి రాలేదు కాబట్టి ఆబ్వియస్లీ ఐఎమ్ డిసప్పాయింటెడ్. అందరికీ తెలుసు, అంత యాక్టింగ్ చేస్తారు మా ఫ్యామిలీలో. అది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎవరిని అడగకండి. మీ ఫాదర్ని అడగద్దు, మీ బాబాయ్ని అడగద్దు, మీ మమ్మీని అడగద్దు, మీ పిన్నిని అడగద్దు, మామల్ని అడగద్దు, ఎవరిని అడగద్దు. బై ఇట్ విత్ యువర్ ఓన్ హార్డ్ అండ్ మనీ. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మనీ కావాలంటే సంపాదించుకోవచ్చు, కానీ అప్పుడు హ్యాపీనెస్ లేకపోతే మీకు వేస్ట్. ఒకవేళ మీ పేరెంట్స్ ఫుల్ రిచ్ అంటే అప్పుడు కొనుక్కోండి. కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు 20 years 21 years 19 years 18 years రాగానే ఏం చేస్తారంటే, డైరెక్ట్ అసలు షోరూమ్కి వెళ్ళేసి ఏ ZX10 BMW S1000 లేదా ఇంకో ఏదో ఫ్యాన్సీ బైక్, అప్పుడే RS V4 ఏవేవో బండ్లు కొంటారు. 18 yearsకి నాకు గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తా అని చెప్పేసి 1000cc బైక్ కొనేస్తారు. అయితే అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, పవర్ని హ్యాండిల్ చేయడం మీకు రాదు, నాకు కూడా రాదు. రోజు కొద్ది ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. అయితే మీరు డైరెక్ట్ 1000cc తీసుకుంటే ఏమవుతుందంటే, చాలా డెడ్లీ క్రేజీ యాక్సిడెంట్స్ అవుతాయి. చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. అండ్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, 50 స్పీడ్లో 100 స్పీడ్లో వీల్ చేస్తారు, ఇంకేమైనా చేస్తారు, డ్రిఫ్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ మీరు ఫుల్ రిచ్ ఉంటే మీరు కొనుక్కోవచ్చేమో, కానీ ఆ పవర్ హ్యాండిల్ చేయడం మీ వల్ల కాదు. ఆబ్వియస్లీ ఎవరి వల్ల కాదు. 18 years అంటే అసలు వాళ్ళు హార్డ్లీ అప్పుడప్పుడే బైక్ నేర్చుకుని ఉంటారు. సో అప్పుడు కొనుక్కోకపోవడమే. అయితే మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక 200cc డ్యూక్ 200 లేకపోతే డ్యూక్ 250 స్టార్టింగ్ స్టేజ్ తీసుకొని ఎక్స్ట్రీమ్గా వాడండి. 1 year వరకు ఎక్స్ట్రీమ్గా వాడండి, మళ్ళీ అమ్మేయండి. మళ్ళీ నెక్స్ట్ 400cc లేదా 500cc తీసుకోండి. మళ్ళీ ఒక 1-2 years వాడండి ఫుల్. 1-2 years వాడినాక మళ్ళీ 700cc 650cc తీసుకోండి. 650 అంటే కాంటినెంటల్ GT కాదు, ZX10 అంటే ZX6R అవి ఉంటాయి కదా, అవి తీసుకోండి. ZX6R అట్లా అప్గ్రేడ్ అయ్యి లాస్ట్కి మీరు 1000cc బండి తీసుకోండి. అంతేగాని మీరు డైరెక్ట్ 1000cc బండి తీసుకుంటే మీకు ఆ పవర్ హ్యాండిల్ చేయడానికి రాదు. ఇప్పుడు మరి ఇన్ని పైసలు ఏడికి వస్తాయి? ఇప్పుడు మీరు 3-4 బైక్స్ కొనమంటున్నాం అంటే, మీకు 25 lakhs పెట్టి ఒక సింగిల్ బైక్ కొనేంత కెపాసిటీ ఉందంటే, మీకు 4-5 బైక్స్ మార్చడం పెద్ద విషయమేం కాదు, అంతా తెలిసిన విషయమే. అయితే ఏం చేస్తారంటే, ఫస్ట్ నుంచే సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కోండి. అండ్ టైం పాస్ కంటే ఒక నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి ట్రాక్ డేస్ చేయండి, ఇట్లా స్టాపులు చేయండి, అన్ని స్టంట్స్ నేర్చుకోండి. అంటే గేర్తో పాటు చాలామంది గేర్ అసలు వేసుకోరు. చాలా నేను చూస్తున్న వాళ్ళకి
జెడ్ ఎక్స్టెండర్ ఉంటుంది, అసలు హెల్మెటే పెట్టుకోడు. హయాబుజా ఉంటుంది, హెల్మెటే పెట్టుకోడు. ఎక్కడైనా ఆయన హెల్మెట్కి మీరు ₹1,00,000 పడితే, 1,00,000 2,00,000 పెట్టినా పడతాయి. ఎందుకంటే కాలు చేతులు పోతే ఏమన్నా కావచ్చు, కానీ హెడ్ పోతే బిస్కెట్ అంటే బిస్కెట్. అయితే మీరు అట్లా చేయండి. కానీ డైరెక్ట్ మీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి లేకపోతే డైరెక్ట్ మేము ఫుల్ రిచ్ అని చూపించుకోవడానికి మాత్రం డైరెక్ట్ 1000cc కొంటాం మాత్రం యువర్ గాన్. ఆ పవర్ని మీరు 20% హ్యాండిల్ చేయరు. ఇంకోటి ఏంటంటే మన సిటీలో 40-45 bhp మోర్ దెన్ ఇనఫ్. ఏదో మీరు కొనాలని ఆశ, లేకపోతే ట్రాక్ రేస్ పోతాడు, లేదా రేస్ ట్రాక్ రేస్ ఫిట్ ఎగ్జాస్ట్ పెడతామంటే అప్పుడు మీకు ఏమైనా యూజ్. కానీ నార్మల్గా సిటీలో వాడుకోవడానికి మాత్రం అయితే చాలా ఇనఫ్. 40 bhp, లాస్ట్ 50 bhp అంతవరకు సరిపోతుంది. లేదు మాకు 200 bhp కావాలంటే కొనుక్కోండి, కానీ నేను చెప్పిన పద్ధతిలో కొనుక్కోండి. ఒకటేసారి 18 ఇయర్స్లో 19 ఇయర్స్లో లేకపోతే 22 ఇయర్స్లో కొన్నా కూడా కష్టమే. కానీ మనదే ఇప్పుడు చుట్టాల దగ్గర అంతంత పవర్ఫుల్ బైక్స్ ఉండవు. ఫ్రెండ్స్ దగ్గర అంట ఎవరో 10 మందిలో కొనుక్కుంటుంది. ఒక రైడింగ్ గ్యాంగ్లో జాయిన్ అయిపోయి అన్ని వెహికల్స్ ఎక్స్పీరియన్స్ చేసి లాస్ట్కి మీకు ఇష్టం ఉన్న బైక్ కొనుక్కోండి. అంటే ఇదంతా 25 ఇయర్స్ గ్యాప్ లోపే. ఏదో మేము 30 లక్షలు కొనుక్కోవాలి ఆ బైక్ అంటే 20 లక్షల బైక్ కొనుక్కోవాలనుకుంటే 25 ఇయర్స్లో కొనేసుకోండి అబ్బా, ఎవరు ఆపరు మిమ్మల్ని. అయితే 18 to 25 ఇయర్స్ నేను చెప్పినట్టు చేయండి. అప్పుడేమవుతుందంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, పవర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. విధంగా కొనుక్కోండి. కానీ 1000cc బైక్ వద్దు డైరెక్ట్, లేదు 300cc ఫైన్. అది నాకేమైందంటే నేను అనుకున్న బైక్ నేను కొనుక్కోలే. నాకు తెలుసు ఆ పవర్ని నేను హ్యాండిల్ చేయగలుగుతానని. కానీ దానికి నేను చాలా ప్రాక్టీస్ చేసిన. వేరే డ్యూక్ 200 కానీ డ్యూక్ 250 కానీ అన్నీ నేను నడిపి నేను మరీ అంత చోపులకి ఏం కాదు, కానీ నడపగలుగుతాను కాన్ఫిడెన్స్ అప్పుడు నాకు కొనేటప్పుడు ఉండే నాకు. కానీ మా పేరెంట్స్ కానీ మా చుట్టాలు కానీ ఇప్పేలే. మళ్ళీ మీద నీకు ఇప్పుడు బైక్ అవసరమా, లేదా ఇంకేదో అవసరమా అని ఎవడు వేసుకునే లాంగ్వేజ్ వాడు వేసుకుండు. కానీ ఎన్ని బైక్ మార్చినా కానీ ఎప్పుడు కూడా మా డాడీని బైక్ మెయింటెనెన్స్ కోసమో దాని మెయింటెనెన్స్ కోసమో నేను ఎప్పుడు పైసలు అడిగాను. నేనే పైసలు జమ చేసుకొని నేనే పెట్రోల్ కొట్టించుకున్నా, నేనే సర్వీసింగ్ పంపించిన, అన్ని బండ్లు నేనే పంపించిన ఎప్పుడు కూడా. ఇప్పుడు ఉన్న రీసెంట్గా ఉన్న తార్కు కూడా నేను ఎప్పుడు నేనే డీజిల్ కొట్టిస్తా చాలా వరకు. సో డిసైడ్ చేసుకోండి. మీ పేరెంట్స్ మీద ప్రెజర్ పెట్టకండి. పెట్టినా వేస్ట్. ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫైడ్కి ఇప్పారు, మీరు సాటిస్ఫైడ్గా ఉండరు. మేబీ మీకు కావాల్సిన బైక్ వచ్చి ఉంటుందేమో, కానీ మీ సొంత పైసలతో కొనుక్కుంటే మజా వేరు. నేను చూసినా కాబట్టి చెప్తున్నా. మీరు హ్యాపీగా యాక్టివ్గా కొనుక్కోండి, చాలా హ్యాపీగా ఉంటారు. మీ పైసలతో యాక్టివ్గా కొనుక్కోండి. మస్తు పైసలు వస్తున్నాయంటే మీరు పెద్ద బండే కొనుక్కోండి. కానీ మీరు మీ పైసలతో మీరు కొనుక్కుంటే ఏమవుతుందంటే హ్యాపీనెస్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నువ్వు నాకు చెప్పడానికన్నా ధైర్యం ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ పైసలు అయితే వాళ్ళు చెప్పినట్టు వినాలి, ఇంకేదో చేయాలి. కానీ ఓన్ పైసలతో కొనుక్కుంటే మజా వేరు. నేను చెప్తున్నా కదా. మరి ఇంత చెప్తున్నా నువ్వు కొనుక్కో అంటే నేను ఖచ్చితంగా ఉంటా. దిస్ టైం వస్తుంది కొత్త బండి, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇట్స్ సర్ప్రైజ్. ప్లాన్స్ జరుగుతున్నాయి, కానీ ఎప్పుడో నాకు కూడా తెలియదు. సీరియస్గా నాకు కూడా తెలియదు. ఏ బండి కొంటా కూడా నాకు తెలియదు. 300cc బండి కొనవచ్చు, 400cc బండి కొనవచ్చు, లేకపోతే 1000cc బండి కూడా కొనవచ్చు, లేకపోతే ఫేమస్ డుకాటి కూడా కొనవచ్చు. ఏదేమైనా కానీ సరే, విష్ యూ గుడ్ లక్. ఎవరైనా కొత్త బైక్ ఉంటే వాళ్ళకి కంగ్రాచులేషన్స్. రైడ్ సేఫ్, బీ సేఫ్, బీ హ్యాపీ. బాయ్ బాయ్.